హలో అండి. నైట్ డిన్నర్లోకి పన్నీర్ కర్రీ చేయాలని పన్నీర్ని కొంచెం ముందుగానే ఆయిల్లో వేయించాలండి. మరీ రెడ్గా కాకుండా కొంచెం లైట్గా వేయించుకోవాలి. అలా అయితేనే పన్నీర్ సాఫ్ట్గా తినడానికి కూడా టేస్టీగా ఉంటుంది. చాలా వరకు రెడ్గా చేస్తారండి, అలా నాకు నచ్చదు. అందుకని నేను చాలా లైట్గా వేయించుకుంటాను. ఈ మాత్రం చాలండి. ఇప్పుడు అదే ఆయిల్లోకి గరం మసాలా దినుసులు, ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కాజు పేస్ట్ అండి. దీంట్లో మీడియం సైజు 2 ఆనియన్, 50 గ్రామ్స్ కాజు వేసి అండ్ గ్రీన్ చిల్లీ ఒక 7-8 తీసుకొని పేస్ట్ చేశానండి. బాగా స్మెల్ పోయే వరకు ఆయిల్లో వేయించాలి. కాజు కడాయికి అంటుకోకుండా కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి, లేకపోతే మాడిపోతుంది కింద అడుగు బాగాన. పక్కన వేడి వేడి రైస్, చపాతీ చేయడానికి రెడీగా ఉన్నాయి పుల్కాలు. ఇప్పుడు ఈ పేస్ట్లోకి కొంచెం పసుపు యాడ్ చేసి కొద్దిగా కలపాలి. అండ్ దాంట్లో టమాటా పేస్ట్ అండి. చాలా వరకు పెరుగు వాడతారు, నేను పెరుగు వాడనండి, విరిగినట్టుగా అనిపిస్తుంది. టమాటా ప్యూరీనే వాడతాను. ఇప్పుడు దాంట్లో తగినంత కారం, ధనియాల పొడి అండ్ కొద్దిగా గరం మసాలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ పైకి వస్తుంది అంటే ఆనియన్స్ కాజు పేస్ట్ బాగా ఉడికినట్టుగా అర్థం చేసుకోవాలి. గ్రేవీలో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ ఇంకోసారి కలుపుకొని పన్నీర్ ముక్కలు యాడ్ చేసుకోవాలండి. పన్నీర్ కూడా కొద్దిసేపు ఉడికిన తర్వాత మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసి గార్నిష్ చేయండి. నా దగ్గర అయితే కొత్తిమీర అందుబాటులో లేదండి, అందుకని నేను కరివేపాకు వేసాను. ఏదో చూడడానికి మాత్రమే. అంతే, యమ్మీ యమ్మీ పన్నీర్ కర్రీ రెడీ. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. చూడండి, మా పాప చపాతి కాలుస్తుంది. నాకైతే మా పాప చాలా హెల్ప్ చేస్తుందండి వంట చేసేటప్పుడు. మీరైతే చూస్తున్నారు కానీ కామెంట్ కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. కొంచెం మాలాంటి వాళ్ళని సపోర్ట్ చేయండి. చూడండి ఎంత బాగా కాలుస్తుందో. మీ ఇంట్లో కూడా ఉన్నారా ఇలా పొయ్యి దగ్గర హెల్ప్ చేసే పిల్లలు? ఉంటే కామెంట్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.